హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మార్నింగ్ మా అత్తమ్మ కారం కలిపేస్తుంది ఉప్పేసి. చూడండి, వీడియో తీసానండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ వచ్చేసి ఉప్మా రవ్వ చేస్తున్నా. చిన్నది, ఇది వచ్చేసి 1/2 kg. సో ఇందులో వేసి వేయించేసుకుందాం. ఇది వచ్చేసి సన్నం రవ్వ ఫ్రెండ్స్. దీన్ని అయితే వేయించుకుంటున్నాను నేను, కొంచెం కలర్ చేంజ్ కావడం కోసం. సో అలా అయితే చూడడానికి బాగుంటుంది. సో ఇది వచ్చేసి 15 రూపాయలు అన్నమాట. 1/2 kg అన్నారు, 15 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడైతే నేను దీన్ని వేయించుకుంటున్నా. సో ఎండ పడుతుంది పైన. సో ఏదో ఒక బ్లాగ్ చేయాలని ఈ ఉప్మా వీడియో చేస్తున్నా. ఇప్పుడైతే ఇది వేయించడం అయిపోయింది. చూడండి, సో కాలిందన్నమాట. సో వంట చేసేటప్పుడు ఇవన్నీ మామూలుగా ఇక చూడండి, ఇలా వేయించుకున్నాను. కరివేపాకు తెచ్చుకోవడానికి ఇప్పుడు మనమైతే కరివేపాకు బయటకు వెళ్తున్నాం. ఇప్పుడైతే మా అత్తయ్య నీళ్ళు పెట్టేసింది స్నానానికి. చూడండి ఫ్రెండ్స్, బయటికి వెళ్దాం. ఇక్కడైతే మా కరివేపాకు చెట్టు ఉంది, పక్కనే ఉంటుంది మాకు చెట్లు, కరివేపాకు చెట్టు. ఇది కరివేపాకు అయితే తెచ్చేసుకున్నాను. కరివేపాకు ఇక దీనికి కావాల్సినవి ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ వేస్తే మెత్తగా అవుతుంది కదా, అందుకోసమని. దీనిలో వేసేసుకున్నాం. కరివేపాకు, ఎల్లిపాయలు, ఇది వచ్చేసి మిర్చి, మనకి ఆయిల్, జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం. ఇక హీట్ అయింది ఆయిల్. పెట్టుకుని పల్లీలు వేసేసుకుంటున్నా. అయితే పల్లీలు ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి పల్లీలు. ఇప్పుడైతే ఇవి వేగాయి కదా, ఇందులో వాటర్ వేసేసుకుందాం. చూడండి, సాల్ట్ 1 స్పూను సరిపోద్ది.
దాని ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మరిగిపోయింది. ఇందులో మనము ఉప్మా రవ్వ వేసేసుకుందాం. ఇగో ఉప్మా రవ్వ ఇందులోనైతే వేసేసుకుందాం. పైన పడుతుంది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో అప్పుడైతే క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా అయితే ఇలా ఉంది. ఇదిగో కలర్ చేంజ్ అయింది కదా. సో మాకైతే 15 రూపాయలకే ఇవాళ టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో బాయ్.